జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు, సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం అనేవాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో. వైసీపీ ఉన్న చోటే దిగజారుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎందుకు బాధ్యతతో ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి. నేను మాట్లాడితే పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అంటే అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన. ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం, కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది. నాకు నిజంగా చెప్పాలంటే ఎందుకు ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు, నా కంట్రోల్లో ఉన్న సినిమాలకు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ అదర్ హీరోలాగా, యాక్టర్లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి నేను పెద్ద ఇష్టపడతాను. మీరు గుండెల్లో ఈ నేల కోసం, మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు. నాకు అదే పెద్ద నాకు బిరుదు. అదొక్క మాట చాలు నాకు. అందుకే నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి. నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను. అలాగే నాకు భయాలు లేవు. నాకు భయాలు లేవు. నేను తప్పు చేస్తేనే భయపడతాను. నాకు ఆశలు లేవు, పదవుల మీద అత్యాశలు లేవు. ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి